వీణ, క్వాలిటీ చెకింగ్ దగ్గర నుంచి మన ప్రోడక్ట్ డెలివరీ అయ్యే వరకు అన్నీ నువ్వే చూసుకుంటూ మేమున్నా లేకపోయినా కంపెనీని నువ్వే లీడ్ చేయాలి. అందుకు కావాల్సిన చెక్ పవర్స్ కూడా నీకు ఇస్తాను. శ్రీకేమన్నా మెంటలా? వీణకి చెక్ పోస్ట్ ఇస్తానంటాడేంటి? అయ్యో బావగారు, అప్పుడే నాకు అవన్నీ ఎందుకు చెప్పండి. ముందైతే ఆఫీస్ వర్క్ అలవాటు కానివ్వండి, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. నీకు అలవాటు అవ్వాల్సిన పని లేదు వీణా. నువ్వు అనుకుంటే ఏదైనా చేసేయగలవు, నాకు నమ్మకం ఉంది. అబ్బబ్బబ్బబ్బా, తినేటప్పుడు కూడా ఏంటి శ్రీ, ఎప్పుడు కంపెనీలు ఆఫీసులేనా? ప్రశాంతంగా భోంచేయండి ముందు. ఏమన్నా ఉంటే తిన్నాక మాట్లాడుకోండి. సారీ నాన్నమ్మా, ఆఫీస్ విషయాలు ఇంకేం మాట్లాడను, మీరు తినండి. బతికించావే అమ్మా. ఎప్పుడు లేంది ఇవాళేంటి వీణని ఇంతలా పొగుడుతున్నాడు? ఒక మనిషిని, అందులోనూ ఒక అమ్మాయిని శ్రీ ఇంతలా పొగడ్డం ఫస్ట్ టైం. ఇలా అందరూ ఆనందంగా ఉండడమే కదా సరస్వతక్క కోరుకుంది. అక్కడ కార్తిక్ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, వేళ్ళకి తింటున్నాడో లేదో. ఎక్కడో కాలుతున్న వాసన వస్తున్నట్టుంది. ఏంటి, జెలస్ ఫీల్ అయ్యావా? నేనా? జెలస్ అంతలేదు. నువ్వెంత కవర్ చేయాలని చూసినా నీ ఫేస్లో అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుందిలే. ఏంటి అప్పుడే గెలిచేసావని పొగరా? ఆఫీస్లో ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేసి ఏదో అంతా నువ్వే చేసేస్తున్నట్టు అందరి ముందు తెగ బిల్డప్ ఇస్తున్నావు. నేనా బిల్డప్ ఇస్తున్నానా? అందరి ముందు నటిస్తున్నట్టు నా ముందు నటించాల్సిన అవసరం లేదు. నీది నటనని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు కదా. చూడ్డానికి చాలా దరిద్రంగా ఉంది. బావగారు నన్ను మెచ్చుకుంటూ అలా పొగడ్డం నీకు పెద్దగా నచ్చినట్లేదు. బాగా హట్ అవ్వడం వల్ల ఏదేదో మాట్లాడుతున్నావు. చూడు, శ్రీ మనస్తత్వం అలాగే ఉంటుంది. ఈవెన్ ఇంటి పని మనిషి కూడా బాగా పనిచేస్తే మెచ్చుకోవడం శ్రీ సంస్కారం. అందుకు నేనెందుకు హట్ అవుతాను? అలాని ఇంటి పని మనిషికి చెక్ పవర్స్ ఇస్తానని అన్నాడు కదా. అయినా ఇదేమి ఇంతటితో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇప్పుడప్పుడే నీకు నా కొత్త క్యారెక్టర్ అర్థం కాదులే, కొంచెం వెయిట్ చేయి. నీ టోటల్ ట్రాక్ అంతా నాకు తెలుసు వీణా. నీ మ్యాటర్లో నాకు అర్థం కాని ట్రాక్ అంటూ ఏదైనా ఉందంటే అది మీ వైఫ్ అండ్ హస్బెండ్ల ట్రాకే. నా హస్బెండ్ అంటే నాకు ప్రాణం కాబట్టి ఇప్పుడు నేను చాలా హ్యాపీగా శ్రీ దగ్గరికి వెళ్తాను. మరి నువ్వు? నీకు రిషి అంటేనే నచ్చదు కదా, ఎలా మరి? ఇప్పుడు ఒకవేళ శ్రీ నన్ను హగ్ చేసుకుంటాడు, ముద్దు కూడా పెట్టుకుంటాడు, సంథింగ్ ఇంకేమైనా చేస్తాడు, నాకు నో అబ్జెక్షన్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. మరి నువ్వు? అవన్నీ కూడా రిషి నీ విషయంలో చేస్తే పాపం, నీ పరిస్థితి ఏంటప్పుడు? నరకమే కదా నీకు. నా గురించి నువ్వేం బాధపడాల్సిన పనిలేదు. దేన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. అండర్స్టాండ్? వెళ్ళు వెళ్ళు. ఎన్ని రోజులను తప్పించుకుని తిరుగుతావు? ఏదో ఒక రోజు దొరకాల్సిందేలే. ఏంటి
ఏంటి ప్రోత్సహించేది? ఆడోళ్ళు ఆఫీసులకు వెళ్ళి పని చేయడాలు మా ఇంట్లో లేవు. అవన్నీ కూడా రిషి నీ విషయంలో చేస్తే పాపం నీ పరిస్థితి ఏంటప్పుడు? నరకమే కదా నీకు. అసలు ఏమనుకుంటుంది వేద నా గురించి? రిషి పేరు చెప్పి భయపెట్టాలని చూస్తుందా? హ్మ్. నా సంగతి ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు వేదకి. వీణా, ఏంటా గెటప్? చేతుల్లో అవన్నీ ఏంటి? వీణా, ఇవేంటో తెలీదా నీకు? మల్లెపూలు, హల్వా, ఎందుకు? చిలిపి అన్నీ నా నోటితోనే చెప్పించాలని కదా. ఏంటి ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉందా? అహరే, నీకెలా తెలుసు? ఎక్స్ట్రా చేయకుండా బయటికెళ్ళు, లేదంటే బాగోదు చెప్తున్నా. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? ముందు జరగబోయేది చెప్తున్నా. నేను అదే చెప్తున్నా డార్లింగ్. ఇప్పుడు ఈ మల్లెపూలు పెట్టుకోకపోతే అస్సలు బాగోదు. రిషి, మన ఒప్పందం గురించి మర్చిపోయావా? నాకు కొంచెం టైం కావాలని చెప్పాను కదా, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. టైం కావాలి అంటావు. ముందు మనం కలిసి టైం స్పెండ్ చేస్తేనే కదా మనిద్దరం బాగా కలిసిపోతాం. మన మధ్య ఉన్న గ్యాప్ పోతుంది. సో మనం మన హనీమూన్కి వెళ్దాం. అలా వెళ్ళి మనం బాగా టైం స్పెండ్ చేద్దాం. అప్పుడు ఇంకా ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. అందుకే హనీమూన్కి వెళ్దాం. ఒప్పుకోవేనా? నో రిషి, అలాంటివన్నీ నేను ఇప్పుడు ఒప్పుకోలేను. ఒప్పుకుంటావా లేదా? రిషి వద్దు, రిషి వద్దు, ప్లీజ్ చెప్పేది విను. నువ్వే నన్ను అర్థం చేసుకోవేనా ప్లీజ్. రిషి ప్లీజ్, రిషి నా మనసుకు నచ్చిన పని నేను ఎప్పటికీ చేయలేను. మనం ఇలాంటి స్టెప్ తీసుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది రిషి, అర్థం చేసుకో. ఈ విషయంలో నువ్వెంత రిక్వెస్ట్ చేసినా, ఎంత బెదిరించాలని చూసినా నేను వినను, ఆగను. మనం బయట భార్యాభర్తలుగా నటించడం వరకే, గదిలో కాదు. మర్యాదగా చెప్తున్నాను, బయటికి వెళ్ళి రిషి. నేను వెళ్ళను. అయితే ఇక్కడే ఉండు, నేనే వెళ్తాను. ఏయ్, నిన్ను కూడా వెళ్ళనివ్వను. చూడు, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళినా, నన్ను బయటికి పంపించినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? తిడతావా, కొడతావా, లేదంటే చంపుతావా? అవన్నీ కాదనుకుంటే మహా అయితే మన మధ్య జరిగేది ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి నా పరువు తీస్తావా? అంతే కదా? నీ పరువు తీయడం కాదు, ఈ బిల్డింగ్ ఎక్కి అందరినీ పిలిచి నేను సూసైడ్ చేసుకుంటా. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఇలా బెదిరిస్తే నేను నీకు లొంగిపోతాననుకున్నావా? నువ్వు ఏమైనా అనుకో, కానీ నేను మాత్రం చెప్పిందే చేస్తాను. ఇప్పుడు నువ్వు నా మాట విన్నందుకు నేను వెంటనే బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసుకుంటాను.